రైట్ ఈ సమయానికి ఉన్న అతిపెద్ద వార్త బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ట్విస్ట్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీం కోర్టు కొట్టివేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. హైకోర్టు విచారణలో జోక్యం చేసుకోము అని చెప్పి కరాఖండిగా చెప్పేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ జారీ చేసిన జియో నెంబర్ 9పై గతంలో హైకోర్టు స్టే విధించింది. 50% లోపు రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ సూచించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. వాదనలన్నీ విన్న తరువాత రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తాజా పరిణామాలకు సంబంధించి అనాలిసిస్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ జాయిన్ అవుతున్నారు. పవన్, నిజంగా ఒక పెద్ద ఎదురు దెబ్బని చెప్పాలి. మరి ప్రభుత్వం ముందున్న మార్గాలు ఏంటి ఇప్పుడు? వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కేటాయిస్తూ అటు జారీ చేసిన జీవో పైన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అందులో పాత దామాషా ప్రకారమే, ఆ రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చునంటూ హైకోర్టు తీర్పు పేర్కొంది. కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పుడు కొత్తగా ఇటీవల చేసిన సర్వే కావచ్చు, కులగణన, దీని ఆధారంగా 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసి తీరాల్సిందే. ఈ స్థానిక సంస్థలకు ఆ రిజర్వేషన్లతోనే వెళ్ళాలని భావించింది. దానికి సంబంధించి 50 పేజీలతో కూడిన స్పెషల్ లీవ్ పిటిషన్ను ఇటు హైకోర్టులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అటు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో పాటు రవికుమార్ వర్మ ఇద్దరు కూడా వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అటు రాష్ట్రంలో కులగణన జరిగింది, ఇక్కడ కుల సర్వే నిర్వహించారు. బీసీల రిజర్వేషన్ల పైన బీసీల జనాభా తెలంగాణలో 56% పైగా ఉంది. డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఎంపెరికల్ డేటా సేకరించాం. శాస్త్రీయ అధ్యయనం తర్వాతే చట్ట నిబంధనలకు లోబడి 42% రిజర్వేషన్లు కల్పించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటూ ఆయన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అట్లనే ఓసీలు కేవలం 17% మాత్రమే ఉన్నారు. మిగతా 30% పైన 33% పైన వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలో వస్తున్నారు. ఈ కేటగిరీలోకి రాని వాళ్ళు ఎందుకు అభ్యంతరాలు తెలుపుతున్నారో తెలియదంటూ కూడా వాదనలు వినిపించే ప్రయత్నం అయితే చేశారు. కానీ హైకోర్టులో ఇంకా వాదనలు ముగియలేదు. హైకోర్టు అటు ప్రభుత్వానికి 4 వారాల పాటు గడువు ఇచ్చింది. దీనిపైన హైకోర్టు ఇచ్చిన తీర్పులో అఫిడవిట్ దాఖలు చేయడానికి, కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల పాటు అటు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దానిపైన అఫిడవిట్ దాఖలు చేయడానికి పిటిషనర్లకు మరో 2 వారాలు గడువు ఇచ్చింది. అంటే మొత్తం 6 వారాల పాటు గడువు ఇచ్చింది. ఈ 6 వారాలు తర్వాత ఈ హైకోర్టు దీనిపైన మరోసారి విచారణ జరిపి అయితే పవన్, ఇప్పుడు ఈ సుప్రీం తీర్పుతో రాజకీయ పరంగా విమర్శలు వెలువెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం దీన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ముందున్న మార్గాలు ఏం చెప్పాలి? అంటే వాస్తవానికి బీసీల రిజర్వేషన్ అమలుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ ఉంది. అందుకే దీన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. హైకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బీసీ మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. ఎలాగైనా సరే తీర్పు అనుకూలంగా వచ్చేలా వాదనలు బలంగా వినిపించాలంటూ చెప్పారు. గడిచిన 2 రోజులుగా ప్రత్యేకంగా అటు ఢిల్లీలోనే మకాం వేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో పాటు ఇతర నేతలు అక్కడే ఉన్నారు. ప్రత్యేకంగా పార్టీ కూడా ఈ ఎస్ఎల్పీలో ఇంప్లీడ్ అయింది. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలనే కృతనిశ్చయంతో అటు కాంగ్రెస్ పార్టీ ఉంది. దాని నిబద్ధతతోనే అక్కడి దాకా వెళ్ళి పటిష్టమైన వాదనలు వినిపించాలని భావించారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం అటు స్పెషల్ లీవ్ పిటిషన్ని కొట్టివేసింది. ఇంకా హైకోర్టులో విచారణ ముగిసిపోలేదు, ఇంకా విచారణ జరుగుతున్నది. కాబట్టి ప్రస్తుతం హైకోర్టులో జరుగుతున్న విచారణలో తాము జోక్యం చేసుకోబోమంటూ తేల్చి చెప్పింది. మరి చూడాలి. ఇప్పటికే హైకోర్టు అది తీర్పు ఇచ్చి దాదాపుగా వారం రోజులు గడిచింది. అంటే ఇంకా 5 వారాల పాటు గడువు ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు
ఈ కేసు కొట్టివేయడంతో ఏదైతే స్పెషల్ లీవ్ పిటిషన్లో అంశాలను పెట్టారో అవే అంశాలను ఇప్పుడు కౌంటర్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టే అవకాశం అయితే ఉంటుంది. గతంలో రవికుమార్ వర్మ వాదనలు చెప్పేటప్పుడు ఆయన హైకోర్టులో మా పూర్తి వాదనలు వినలేదంటూ ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏమేం వాదనలు వినిపించాలనుకుంటున్నారు, ఏ రకంగా ఏ శాస్త్రీయంగా కుల సర్వే ఎలా నిర్వహించారు, ఏ ఆధారంగా ఈ రిజర్వేషన్లను పెట్టాలని భావిస్తున్నారు, పూర్తి వివరాలను పొందుపరిచి ఒక కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఆ కౌంటర్ పైనే వాదనలు కూడా వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరోపక్క అటు ఈ న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కుల్ని ఎలా అధిగమించాలనేది న్యాయ నిపుణులతో కూడా అయితే పవన్, ఇప్పుడు గవర్నమెంట్ ముందు 4 వారాల సమయం ఉంది మీరు చెప్తున్నట్టుగా. ఇప్పుడు స్థానిక సంస్థలు ఇంకా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి దీనిపైన బీసీ నేతలు కావచ్చు, బీసీ సంఘాలు ఎలా స్పందించే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే బీసీ సంఘాలన్నీ కూడా మొన్న హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే పెద్ద ఎత్తున అటు కోర్టు ఎదుటే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడంతా కూడా వాళ్ళు నినాదాలు చేశారు, బీసీలను మోసం చేశారు, అటు నోటి దగ్గర కూడును లాగేశారనే వ్యాఖ్యలు కూడా వాళ్ళందరూ కూడా చేశారు. దానిలో భాగంగానే 14వ తారీఖున వాళ్ళందరూ బంద్కు పిలుపునిచ్చారు. అనివార్య కారణాల వల్ల 18వ తారీఖున బీసీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరంగా ఖచ్చితంగా ఎలాగైనా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, బీసీ రిజర్వేషన్లు కొత్త రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్ళాలనే పట్టుదలతో ఉంది. ఒకవేళ ఇప్పుడు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కూడా న్యాయపరమైన చిక్కులు ఎదురై ఒకవేళ అటు ప్రతికూల తీర్పు కనుక వస్తే పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా బీసీ నేతలు గతంలో చర్చించారు. అదే నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం అయితే కనపడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది, రాజకీయంగా అటు బీసీలను ఎదిగేలా చేయడమే తమ ప్రధాన ఉద్దేశం, బీసీలకు కూడా సమ ప్రాధాన్యత దక్కాలనేదే మా ఉద్దేశం. అందుకే రిజర్వేషన్ల అమలులో కానీ రిజర్వేషన్ల కేటాయింపులో చిత్తశుద్ధితో ఉన్నామంటూ చెప్తూ వస్తుంది. అదే విషయాన్ని హైకోర్టులో కొంతమంది న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు ఏదైతే 50% రిజర్వేషన్లకు లోబడే ఎన్నికలు జరపాలంటూ చెప్తూ వస్తుందో అది ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. అది కేవలం ఒక కేసులో అటు దాన్ని సుప్రీంకోర్టు చెప్పింది, అప్పుడు పరిస్థితులను బట్టి ఆ తీర్పునిచ్చింది. అదే ప్రామాణికంగా పదే అదే విషయాన్ని చెప్తున్నారు. ఆ కేసుల్లో అటువంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఎందుకు మారిన పరిస్థితుల్లో ఎందుకు బీసీలకు అధికంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు. కానీ అటు సుప్రీంకోర్టు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేయడంతో రేపు ఆ హైకోర్టులో ఈ వాదనలన్నీ కూడా వినిపించడానికి అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తరఫున వాదనలు చెప్తున్న న్యాయవాదులందరూ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. మరోపక్క ఇక్కడ హైకోర్టులో కూడా ఒకవేళ ప్రతికూల తీర్పు కనుక వచ్చినట్లయితే పార్టీ పరంగా బీసీలకు జనరల్ స్థానాలలో సీట్లు ఇవ్వడం ద్వారా ఏదైతే కాంగ్రెస్ పార్టీ భావిస్తుందో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆ రకంగా పార్టీ పరంగా నిర్ణయం తీసుకొని బీసీలకు స్థానిక సంస్థల్లో టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్లో అనేక అంశాలను ప్రస్తావిస్తారు. ఈరోజు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో దీనిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ పై వాళ్ళ సుప్రీంలో విచారణ జరిగింది. ప్రస్తుతం హైకోర్టు విషయంలో మేము జోక్యం చేసుకోము అంటూ కొట్టివేసింది రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని. దీనిపైనే ప్రస్తుతం హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టబోతోంది, దీనిపైన ఎట్లాగా న్యాయ సంబంధించి రాజకీయ నిపుణులతో కావచ్చు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేశాక ఏ విధంగా ముందుకు వెళతారన్న దానిపైన మనకు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో కూడా దీనిపైన విస్తృతంగా ఆలోచన చేసే అవకాశం కనిపిస్తుంది.